నేను లావణ్య వాళ్ళ ఇంటికొచ్చాననమాట. టీ తాగుతూ ఉంటే, ఇటు చూస్తుంటే ఒకసారి అటు చూడండి. బిల్డింగ్స్ ఒకదాని పక్కన ఒకటి ఆనుకున్నట్టే కనిపిస్తున్నాయి గదా! నిజానికి మేము లైక్ 30, 35 ఇయర్స్ బ్యాక్ మా ఎంఐజీకొచ్చినప్పుడు అన్నీ సింగిల్ ఫ్లోర్‌లో ఉండేవన్నమాట. ఇల్లులన్నీ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండేవి. ఒకదానికొక ఇల్లు చాలా దూరంగా ఉండేది. అప్పుడు వెలుతురు కానీ, గాలి గానీ చాలా వచ్చేది. రోడ్డు మీదే మేమంతా ఆడుకునేవాళ్ళం. ఎప్పుడు కూడా మధ్యాహ్నం ఇంట్లో లైటేసిందే లేదు. కానీ ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ గూడా మనం లైట్‌లేసుకుంటున్నాం. ఒకసారి మీరు గమనించండి. ఎందుకంటే బిల్డింగ్స్ పక్కపక్కనే కట్టేసుకుంటున్నాం. ఏం చేస్తాం? మన దగ్గర గూడా స్థలం ఉండట్లేదు. అది మొన్న డిస్కషన్ వచ్చిందనమాట. అయితే మా అత్తమ్మ పిల్లలతో చెప్తుంది. అప్పుడంటే ఇల్లులు దూరం దూరం ఉండేవి బేటా. అసలు లైట్లు మధ్యాహ్నం యేసుకునే వాళ్ళం గాదు. ఇప్పుడేమో బిల్డింగ్‌లు చూస్తుంటే ఒక బిల్డింగ్ మీద నుండి ఇంకొక బిల్డింగ్ మీదకి దూకేలాగున్నాయి. ఏ కాలనీకెళ్ళినా అలాగే ఉంది అంటే, అలా చూస్తుంటే ఆ డేస్ అన్నీ గుర్తొచ్చాయండి. 80స్, 90స్, 2000, 2010, 2020స్‌లోకి వచ్చిన తర్వాత అసలు ఇయర్స్ మారుతూ ఉంటే మన లైఫ్ స్టైల్ మారుతూ ఉంది. లగ్జరీ పెరిగింది. ఇల్లులు చేంజ్ అవుతున్నాయి. పిల్లలతో మనం స్పెండ్ చేసే ఆ స్టైల్ కూడా డిఫరెంట్ అయిపోయింది. ఏమంటారు? ఒకసారి అవన్నీ గుర్తొచ్చి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంతకీ టీ తాగారా? అల్లం టీ అద్దిరిపోయింది. చలో మరి. బై బై.